నమస్తే అండి. ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నటువంటి ఉర్దూగర్ షాదీఖానాలో ఉన్నాను. ఇక్కడ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ జరుగుతుంది. పల్లా జాన్ మెమోరియల్ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ సీనియర్ కరాటే మాస్టర్ గఫూర్ సార్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఇక్కడికి చాలామంది కరాటే స్టూడెంట్స్ వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, చాలామంది మాస్టర్స్ కూడా వచ్చారు, సీనియర్ మాస్టర్స్. ప్రస్తుతం మనతో పాటు చాలామంది పిల్లలు ఉన్నారు. సందేశ్ కరాటే అకాడమీ నుంచి వచ్చారు ఈ పిల్లలందరూ కూడా. మనతో పాటు సందేశ్ కరాటే అకాడమీ సందేశ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఈ రకంగా పిల్లలకి మా అప్పుడు అంటే ఇటువంటి ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు చాలా ఇట్లాంటి ఈవెంట్స్ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అంతేవిధంగా పేరెంట్స్ కూడా చాలా బాగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఓపిక కూర్చొని ఎక్కడికంటే అక్కడికి వేరే డిస్ట్రిక్ట్స్కి పంపించి వాళ్ళని పిల్లల్ని స్పోర్ట్స్ పరంగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మా సందేశ్ కరాటే అకాడమీ గత 25 సంవత్సరాల నుంచి కూడా ఖమ్మంలో కరాటే క్లాసెస్ నిర్వహిస్తున్నాము. మేము మా సాయశక్తుల ప్రతి పిల్లవాడిని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మా శ్రమకు తగ్గ ఫలితం ఆ పిల్లల రూపంలో ఇట్లా టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరూ విన్ అయ్యి ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్లలో పార్టిసిపేట్ చేసి మంచిగా విన్ అయ్యి సరే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది అది ఎవరి దాన్ని బట్టి వస్తుంది. ఈ మెడల్స్ అన్నది ప్రియారిటీ కాదు, పార్టిసిపేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఈరోజు ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళు రేపు థర్డ్ ప్లేస్కి రావచ్చు. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేరెంట్స్ అందరూ కూడా ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజు మా పిల్లగాడికి మెడల్ రాలేదు, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అనేది ప్రియారిటీ కాదు. మన పర్ఫార్మెన్స్ ఎంత పెరిగింది, మనం ఏ రేంజ్లో రీచ్ అయినాం, మన బెల్ట్ ఎంత గ్రోత్ అయినాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. పిల్లలు కూడా మాకు ఇట్లాంటి అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఏ మెడల్ వచ్చిందన్న? నీ పేరేంటి? రామ్ చరణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్ చదువుతున్నావు. నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ ఇక్కడికి వచ్చావు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. ఇక్కడ బాగుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చింది కదా, నీ ఫీలింగ్ ఏంటి? నాతో 4 members పార్టిసిపేట్ చేశారు. అందులో నేను కొంచెం నాకు గోల్డ్ వచ్చింది. బెటర్ పర్ఫార్మెన్స్, అందుకే నీకు గోల్డ్ వచ్చింది. అవునా? ఓకే. ఫర్దర్గా ఇంకా నేర్చుకుంటావా? ఇప్పుడే ఆరెంజ్ బెల్ట్ కదా నువ్వు, ఎలా ఇంకా ముందు నేర్చుకుంటావా? బ్లాక్ బెల్ట్ దాకా నేర్చుకుంటా. ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. మీ మాస్టర్ ఎలా నేర్పిస్తారు? బాగా నేర్పిస్తారు. బాగా నేర్పిస్తారా? విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇంకా బాగా నేర్చుకో. ఓకేనా? హాయ్ నాన్న, నీ పేరేంటి? సాత్విక. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్ ఇక్కడికి వచ్చావు, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్ కదా, ఫర్దర్గా నేర్చుకుంటావా ఇంకా? ఓకే. ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది? మంచిగా ఉంది. మీ మాస్టర్ ఎలా నేర్పిస్తారు? మంచిగా నేర్పిస్తారు. ఏమేమి చేస్తూ ఉంటావు, ఎలా చేస్తుంటావు? రోజు ప్రాక్టీస్ ఎలా ఉంటుంది? రోజు ప్రాక్టీస్ చాలా మంచిగా చెప్తారు సార్. బాగా చెప్తారు. షో ఆల్ ద బెస్ట్, ఇంకా బాగా నేర్చుకో. కళ్యాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్రీ టోర్నమెంట్ అయినా, ప్రతి టోర్నమెంట్ హైదరాబాద్లో జరిగినా సరే, ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ ఎక్కడ జరిగినా కూడా కరాటేని ఇంత ప్రమోట్, సుమన్ గారు ఎంత ప్రమోట్ చేస్తున్నారో, ఒక లెజెండరీ యాక్టర్ ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో, మా కళ్యాణి మేడం మాత్రం మాకు బ్యాక్ బోన్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మాలాంటి మాస్టర్స్ అందరికీ, పిల్లలందరికీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతే బాగా ఎదగాలి, మమ్మల్ని కూడా అంతే సపోర్ట్ చేయాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణ్.